హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చింతకూర ప్రాన్స్ చూద్దాము, పచ్చి రొయ్యలు. అండ్ ఈరోజు చాలా యమ్మీగా వచ్చింది రెసిపీ కూడా. ఆయిల్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాము. ఆఫ్టర్ దట్ కొన్ని కర్రీ లీవ్స్ కూడా మనం యాడ్ చేసుకుంటాము. టేస్ట్ అయితే నమ్మరు, సీరియస్లీ చాలా బాగా వచ్చింది. బట్ ఈ కారాలు అవి మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. నేను మాకు అంతే అండి. ఆనియన్స్ యాడ్ చేసుకొని దాన్ని ఒకసారి అలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా టైం పడుతుంది, దాన్ని ఒకసారి కాదు, కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు కూడా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. కొంతమంది కసకసమని తినేలా ఇష్టపడతారు, నాకులాగా అది చాలా బాగుంటుంది. కొంతమంది ఏమో అసలు ఆనియన్ తగిలినా కూడా ఇష్టపడరు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అండ్ మీరందరూ నా ఛానల్కి మంచిగా సపోర్ట్ చేయండి. నేను కూడా మంచిగా గ్రో అవ్వాలని రోజు వీడియోస్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను. అండ్ మీ సపోర్ట్ కూడా అలాగే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ చూసారా, బ్రౌన్ కలర్లోకి నెమ్మదిగా చేంజ్ అయింది. ఈ ప్రాసెస్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. ఇది బాగా బ్రౌన్ అయిపోయాక మరి ఎక్కువసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనము ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అందరూ దాంట్లో రా స్మెల్ పోవాలి అది ఇది అంటారు, కానీ అంతవరకు అయితే మనం ఏం చేయక్కర్లేదు. జస్ట్ అలా మిక్స్ చేసుకుని మొత్తం కలిసిన తర్వాత మనం అందులో ప్రాన్స్ వేసేసుకుంటాం అన్నమాట. చిన్ని ప్రాన్స్, పచ్చి రొయ్యలు చింతకూరకి చిన్ని ప్రాన్స్ వాడితేనే చాలా టేస్ట్ ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి, అండర్లైన్ చేసుకోండి. ప్రాన్స్ని మనము ఒకసారి కదిపేసుకొని ఇందులో మనము కావాల్సినవి యాడ్ ఆన్ చేసుకోవాలి. ఈ టైంలో కొంచెం పసుపు, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ అంటే రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి మెల్ట్ అయిపోద్ది. అండ్ రాక్ సాల్ట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ కూడా, మోస్ట్లీ చాలామంది అదే చెప్తారు. రాక్ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి మనం. అయిపోయినాక కొంచెం కారం కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు, మేము మీడియంగా తింటాము, హెవీ కారాలు తినలేమన్నమాట. సో అందుకని ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాం అనమాట. బేస్డ్ ఆన్ దట్ మీకు ఎలా కావాలితే మీరు అలా వేసుకోండి. ఆఫ్టర్ దట్ దాన్ని అలా తిప్పుతూ ఉన్నాను అనమాట. చిన్న ప్రాన్స్ కదా, వాటర్ రావు. లైట్గా వాటర్ అనేదాన్ని నేను యాడ్ చేశాను అనమాట. లైట్గా అంటే ఒక చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాసు వాటర్ అనేవి నేను యాడ్ చేశాను అనమాట. ఇలా ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను, కొంచెంసేపు ఆగి మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేశాను అనమాట. బట్ టేస్ట్ మాత్రం సీరియస్గా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. కారం ఉప్పు ప్రాపర్గా వేసుకున్నారంటే యూ విల్ గెట్ ద బెస్ట్ చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ అండి. ఈ రెసిపీ మాత్రం ఎవడు కనిపెట్టడా కానీ తోపు ఉందండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆఫ్టర్ దట్ మనము అది దగ్గర పడిపోయింది అనుకున్నప్పుడు, ఉడికిపోయింది అన్నప్పుడు చింత చిగురిని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చెప్పానా మళ్ళీ వాటర్ యాడ్ చేశానని, మా అత్తయ్య వేసారనమాట. మరి అలా డ్రై అయిపోతే ఎలాగా అని చెప్పేసి కొన్ని వాటర్ పోసారు. ఆఫ్టర్ దట్ దీని తర్వాత చింత చిగురు అనేది అదిగోండి అత్తయ్య నలుపుతున్నారు కదా, అలా నలిపి వేసుకోవాలన్నమాట. అంటే పులుపు అనేది దిగుతుందని అలా నలిపేసి వేస్తారంట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా, అంతే క్వాంటిటీ కాదు, మేము పులుపు తక్కువ తింటాము, సో మాకు తగ్గట్టు మేము వేసుకున్నాము. ఆ ఫ్లేవర్ అనేది అయితే ఎన్హాన్స్ అయింది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదా, సో అవన్నీ మీరు చూసుకొని వేసుకోండి. పులుపు అనేది ఇంత క్వాంటిటీకి అయితే మీడియం. అండ్ రైస్లో తిన్నాను, అదిరిపోయింది.